జై మాంకాల్ భైరవ్ హర మహాదేవ్. ఈరోజు వీడియో పిచాచిని విద్య. దీని విధానము ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క విషయం ఉన్నది. ఆ విద్య చేసే విధానం కావాలి. గురువు అనేటాయనే విద్యలు చేసుకొని నేర్చి ఉంటే ఆ విద్య గురువు దగ్గరనే ఉంటుంది. కాబట్టి గురువు ఇస్తే పలుకుతుంది, పలకదనేది ఏం లేదు. అక్కడ ఖచ్చితంగా పలుకుతుంది విద్య. విన్నావా? ఏది కానీ నువ్వు విద్య చేసినప్పుడు పిశాచి నాకు కనబడతలేదంటే కనబడుతుంది. అది ఏ రూపంగా కనబడుతుంది అంటే నీ కరెక్ట్ విధానం నువ్వు ఏదైతే చూస్తావో అదే విధానంగా నీకు కనబడుతుంది. కాకపోతే నీ పక్క పంటే ఉంటుంది, కానీ ఎదుటోళ్ళకి తెలియదు, నీకు తెలుస్తుంది. ఇది పిశాచి. దీని విధానం ఏంటి అంటే ఇది నేర్చుకునేటప్పుడు జాగ్రత్త. ఇది ఎప్పుడైనా రాత్రి చేయవలసిన విషయాలు. దీని విధానాలు ఏంటంటే గది మాత్రం సపరేట్గా ఉండాలి. దీనికి పిశాచి, ఇది ముందే పిశాచి. ఎందుకంటే దానికి విధానం ఉండదు, దానికి ఏది ఉండదు. నువ్వు చెప్పినవు, పిలిచినవు, వచ్చినవు, చెప్పింది చేస్తుంది, నీతోనే ఉంటుంది. దీని విధానమే అది. లేదా నువ్వు చేసి కొన్ని 4 రోజులు చేసి 5 రోజులు చేసి సపరేట్గా పండుకున్నావు అంటే అది వచ్చి నీ మీద కూర్చొని లేవనీయకుండా చేస్తుంది నిన్ను. లేదంటే నిన్ను కూడా తీసుకొని పోతుంది. దానికి కావాల్సింది ఒకటే, నువ్వు పంపుతావా, పని చేయించుకుంటావా, లేదా నువ్వు దాంతో వెళ్ళిపోతావా. ఈ రెండే తెలుసు దానికి, ఇంకా వేరే ఏది తెలియదు. చేసే విధానం ఏంది, నువ్వు చేసే విధానం కావాలి. ఇది ఎసవంటోనైనా మటమాయం చేసేది పిశాచి, ఎసవంటోనైనా ఆగం చెప్తుంది ఇది. ఎందుకనంటే నువ్వు పంపే విధానం అసంటిది. దీని విధానాలు ఏమీ లేవు. పిశాచి అన్నప్పుడు దీని మంత్రసిద్ధి చేసుకున్నాక అమావాస్య పౌర్ణమి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో 1 గంట సేపు శ్మశానంలో నువ్వు దీపం పెట్టుకుని అక్కడ ఈ మంత్రం చెయ్యాలి. చేసి అక్కడ విధానం ఉంటుంది, ఆ విధానం కట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు విద్య, నీకు ఏదైతే నీకు భైరవ విద్య లేని మాత్రం ఏది కాదు. భైరవ విద్య ఉన్నప్పుడు విధి విధానాలు చుట్టూ మనం కట్టడి చేసుకోవాలి. కట్టడి చేసుకొని కూర్చోవాలి. కూర్చొని అక్కడ ఆ మంత్రం జపం చేసినప్పుడు నీకు ఒక రూపం కనబడుతుంది. అక్కడ జ్యోతిని వెలిగించుకోవాలి. నువ్వు జ్యోతిని వెలిగించింది తప్పది. ఆ జ్యోతిని వెలిగించుకున్నాక ఆ జ్యోతిని తీసుకొని విధానం ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి విధానం మళ్ళీ యథావిధిగా అఖండ జ్యోతి వెలిగించి, అఖండ జ్యోతికి నువ్వు తీసుకున్న విధానం ఎక్కడైతే అక్కడ జ్యోతి వెలిగించి నువ్వు విద్య చేసినావో ఆ జ్యోతిని తీసుకొచ్చి ఆ నూనె విధానం తీసుకొచ్చి అందులో పోసి దాంట్లో నువ్వు దానికి కుంకుమ పసుపు పెట్టి దానికి పువ్వులు, ఎర్రటి పువ్వులు పెట్టి ఈమెనే శక్తి అనే విధానంలో చేసుకుంటూ జ్యోతి మాత్రం నువ్వు విద్య 41 రోజు చేసినప్పుడు 41 రోజు వరకు అది కొండెక్కొద్దు. కొండెక్కకుండా చూసుకోవాల్సిన విధానం నీది. ఆ మంత్రము కొండెక్కకుండా చూసుకోవాలి. మళ్ళీ నువ్వు ఈ విధానం చేస్తున్నావు అనే విషయం బయటలోకి తెలియవద్దు. ఆ విధానంగా నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటే ఆ కిటికీల సౌండ్ కానీ లేదా నీకు సౌండ్ వినొస్తుంది, భయభ్రాంతులు చేస్తుంది, ఘోరాతి. ఇక అది చెప్పరాదనుకో, అంత విధానంగా చేస్తుంది. దీనికి గుండె ధైర్యం ఉంటేనే చేయాలి, లేకపోతే చేయొద్దు. దీని తెరువు పోకూడదు. ఆ విధానంగా చేసుకుంటే 41 రోజు వరకు నీకు సిద్ధి జరుగుతుంది. సిద్ధి జరిగినాక అప్పుడు నువ్వు ఏది చేసినా నీకు జరిగిపోతాయి పనులు. ఏం చేస్తే గురువు, నువ్వు ఏ పని చేస్తే ఆ పని. నేను చెప్తే అది పిశాచి, నువ్వు ఎటు పంపితే అటు పోతుంది. దీనికి ఒక్కటే పోవడమే ఎరక, చేసుకొని రావడమే ఎరక, అంతే. నువ్వు పంపకపోతే మాత్రం అది నీకు కూడా అపాయం చేస్తుంది. దీని విధానాలు తెలుసుకొని చేస్తే దీన్ని ఆపడం తెలుసు, కట్టడి చేయకూడని విధానం చేయొచ్చు. కానీ విద్య తీసుకొని గురువు దగ్గర గురు పరీక్షల్లో ఈ విధానం ఎట్లుంటుంది అని తెలుసుకుంటే దీనికి విధానం ఉన్నది. ఆపొచ్చు, పంపొచ్చు, దీన్ని వదులుకోవచ్చు. ఇది గురు సమీక్షంలో ఉంటాయి ఇవన్నీ. గురువు దగ్గర పోతే ఒక్కొక్క విధానం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోయినా కొద్దీ దానికి విధానాలు తెలుస్తాయి. నేను తెలిసినవి చేసుకుంటే పోతే కలవదు అది. నేను అయిపోయింది కదా గురువుతోని, ఇవాళ ఇచ్చేసిన కదా, ఆయన సంభావన ఆయనకి ఇచ్చేసిన, నేను చేసుకున్నా అంటే అది ఇప్పటివరకు చేసుకుంటావు, రేపటి వరకు జరగబోయే విధానం కూడా కావాలి. ఇది కలికాలం నాయన. కలికాలంలో జరిగే విధానాలే అట్లా ఉంటాయి. మీరు ఆ విధానంగానే ఉంటారు, గురువు కూడా అట్లే ఏ విధానం ఇవ్వాలో ఆ విధానం ఇస్తూ ఉంటారు. జై మాంకాల్ భైరవ్ హర మహాదేవ్.